సువిశేషంలోని భాగము తీసుకోండి. లూకా రాసినటువంటి ప్రభు యేసుక్రీస్తు సువార్త 21వ అధ్యాయం 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 38 వరకు. లూకా 21, 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 38 వరకు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించు, భూమిపై జాతులకు గడ్డుకాలను దాపరించు, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదు. ఏదైనా అంతరిక్ష శక్తులు పంపించు, ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోదు. అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారుడై వచ్చినట్టు వారు సూచన. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యంతో తలెత్తి చూడు, ఎలాగైనా ఈ రక్షణ కాలము ఆసన్నమైనది. 34 తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుతోనూ చీకు చింతలతోనూ మీరు మందవతులు కాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉత్సవలై వచ్చిపడదు. ఏదైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలవబెట్టుకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది ప్రభు సువిశేషము. గడచిన కాలమంతయు నిన్నటి దినం రాత్రి అంతయు మాతో సాష్టాలుగా ఉంది. మరొకసారి ప్రభువా ఈ గొప్ప ఆదివారం దినాన్ని చూసే భాగ్యాన్ని మీ మహాప్రేమను బట్టి మా ఒక్కొక్కరిని చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా వాక్యమై ఉన్న దేవుడు నీవే నాయన. నీ మాటలు మాకు వివేచనాన్ని జ్ఞానాన్ని కలుగజేస్తున్నాడు. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాకు ఈ సమయం ప్రసాదించి ప్రభువా ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారం మీరు ఎవరైతే తండ్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడదలుచున్నారు ఆ విషయాలను మాట్లాడి మా అంతరంగములను శుద్ధి చేసి మా జీవితములను వాక్యాన్ని బట్టి చక్కపరిచి ప్రభువా మా అందరిని పరిశుద్ధులుగా చేసి మా పరిశుద్ధతను బట్టి మా కుటుంబాలను ఈరోజు ప్రత్యేకించి మరి మీ దీవెన నిమిత్తమై మీ సన్నిధిలో ఉన్న వీళ్ళందరూ కూడా ఈనాటి పరిశుద్ధమైన మీ మాటలను బట్టి ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు నాకు రక్షకుడైన
యేసుక్రీస్తు నామములో మేము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బాగుందండి. అక్కడ 4 క్యాండిల్లు ముట్టించారు. మధ్యలో ప్రత్యేకంగా ఒక తెల్ల క్యాండిల్ 5 క్యాండిల్స్ ఉన్నాయి. కింద ఒక రౌండ్ షేప్ లో చక్రమా లేకపోతే రీత్ ఒకటి పెట్టారు. దేనికి చిహ్నంగా ఉండే చెట్టు వాటికి వెళ్ళేదా ఒక పాట పాడుకొని అది దేనికి చిహ్నంగా ఉందండి? ఏమంటే దేనికి చిహ్నంగా ఉన్నది? చక్రమాల లేకపోతే రీత్ అంట ఇంగ్లీష్లో రీత్. చక్రమాల దేనికి చిహ్నంగా ఇది గమనిస్తే సర్కిల్ అంటే రౌండ్, ఆది అంతం అంటే స్టార్టింగ్ ఎండింగ్ లేకపోతే ప్రారంభం అంతం ఉంటుందా? సర్కిల్ ఉంటుందా? ఎట్లా స్టార్ట్ తెలుసది? ప్రారంభము అంతం లేనటువంటిది, లేకపోతే స్టార్టింగ్ ఎండింగ్ లేనటువంటిది సర్కిల్ అంటే ఈ రౌండ్ షేప్ చక్రం. దేని చిహ్నంగా ఉన్నది? ఆయనకు ఏం లేదు, ఆది లేదు, అంతం లేదు. గట్టిగా సపోర్ట్ పెడతారు. అయితే స్టార్టింగ్ ఏంటి? ఒకటి ఉంది. ఎవరికండి? ప్రారంభం ఉంది, అంతం ఉంది. నాకు బాగా చెప్పాలి. మన స్టార్టింగ్ అయితే ప్రారంభమైంది, ఎండింగ్ మనకు అయితే పైన కొన్ని క్యాండిల్స్ పెట్టారు. దేనికి చిన్నగా క్యాండిల్స్? వెలుగుతా ఉన్న క్యాండిల్, వెలుగుతాయి క్యాండిల్. దేనికి చిన్నగా? అవి కూడా యేసయ్య. నేనే లోకమునకు వెలుగునే ఉన్నానంటే అర్థమైంది. వెలుగు ఎక్కడ అవసరం, ఎక్కడైతే చీకటి అంటే ఈ లోకం చీకటిలో అర్థం. కనుక మీరు వెలిగింపబడాలి. ఇదే ప్రాజెక్టు సిద్ధపడాలని చెబుతూ తల్లి శ్రీసభ ప్రతి సంవత్సరము 34 ఆదివారాలు అయిపోయిన తర్వాత ఈ 4 ఆదివారాల పాటు ఇది దేనికి ఆయత కాలం, సిద్ధపడే కాలము? దేవుని యొక్క దేవుని యొక్క రాకడ జరిగిందా లేదా? ఎన్ని రాకడలు ఉన్నాయండి? ఎన్ని రాకడలు ఉన్నాయండి? ఎన్ని రాకడలు ఉన్నాయి? రాకడలు ఉన్నాయి. 3 రాకడలు ఉన్నాయి. ఒకటి చెప్పాలి, మొదటి రాకడ యేసు అంటే దేవుడు ఎలా వచ్చాయా? మనిషిగా వచ్చాడు. బాబాయ్ మనిషిగా ఈ శరీరం ధరించి ఈ భూలోకానికి మనిషిగా వచ్చాడు. నెక్స్ట్ రాకడ ఏంటి? రెండవ రాకడ. ఎంతమంది నమ్ముతున్నారు యేసు వస్తారని? దర్శన గ్రంథము అద్భుతమైన మాట. ఎంత మనం దగ్గరమో దర్శనం 1వ అధ్యాయం 7వ వచనం చదువు. ఇదిగో మేఘ మండలం నుండి ఆయన చూచును. కట్టేది మన ఇబ్బంది అవుతుంది. గుడిసి కట్టాలి. చెప్పాలి. ఇదిగో మేఘ మండలం నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి మేఘము ఆయన చూచును. ఏమన్నాడు? ప్రతి నేత్రము అంటే కళ్ళున్న ప్రతి వారు ఆయన్ను చూస్తా. చచ్చిపోతే శరీరం
చనిపోయినా దీని అటువంటి నువ్వు లేకపోతావు, నీ అవయవములు నీ కళ్ళు నీకు ఇవ్వబడతాయి అని చెబుతున్న దీని అర్థం ఎంత సత్యోపసుడు వాక్యం. ప్రతి కళ్ళు చూస్తాయి. ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి? ఏ సమయం అండి చెప్పాలి? రెండవ రాక సమయంలో ప్రతి నేత్రము యేసయ్యను చూసే భాగ్యాన్ని మనకిస్తున్నాడు. ఎవరైనా ఆల్ఫా ఒమేగా అంటే కడపడి వాడను నేను, చివరి వాడను, ఆదిను. ఈ పాస్కా టైంలో మీరు గమనించాలి, ఈ ఒత్తులో ఇవి అవి పెట్టేటప్పుడు చెప్తారు ఆల్ఫా అని రాస్తారు కదా, ఒమేగా యేసు ఆయన అంతము లేనివాడు, ఆది లేనివాడు, ఆయన ప్రారంభం లేనివాడు, అంతం లేనివాడు, కలకాలం ఉన్నవాడు అంటే ఆయన అర్థమండి. ఎన్ని నామములు చెప్తారు? ఒకటి దాకా రెండవది ఏంటి? మధ్యస్థ రాక, దేవుడు మధ్యస్థ రాక. అదేంటి? ఎప్పుడు వస్తావా ఆయన మధ్యస్థం? మన దేవుడికి వస్తాడు. ఎలా వస్తాడు? దేవ సంప్రసాదాన్ని మన స్వీకరించి ప్రార్థన చేసి వస్తున్నాడు. మన హృదయంలోకి నమ్ముతారా లేదా? యేసయ్య హృదయంలో ఇప్పుడు వచ్చాడు చెప్తారా లేదా? మీరేమంటారండి? మధ్యలో జరిగాడు, మధ్యస్థ ప్రభు హృదయంలో అని మనం విశ్వాసంతో దీనికి యేసయ్య ఎక్కడికి వస్తారండి? ఎవరైనా ఆదిను అంతము లేనై ఉన్నవాడు, ఆల్ఫా నేనే, ఆల్ఫా నేనే, కడపడి వాడు, చివరి వాడు. మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్షణంలో మనం ఎలా ఉన్నామంటే నెక్స్ట్ మినిట్ మనం అలా ఒక్క క్షణంలో ఇంత బాగా ప్రార్థన చేస్తున్న నేను ఆదివారం సోమవారం కంప్లీట్ ఆలోచించబడిపోతా. కానీ ఎప్పటికీ మారనేవాడు, ఎన్నడూ మారనేవాడు, ఏకరీతిగా ఉండేవాడు. ఎవరండి? గట్టిగా సమర్పణ మాట్లాడాలి. ఒక పాట పాడుకొని ఈ కార్యక్రమాలు అందరూ సపోర్ట్ పాట పాడుకొని మంచి వాక్యం అద్భుతమైన మాటలు వింటారు. సపోర్ట్ కొట్టి పాట పాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చివరికి 2 నిమిషాలు దేవుని కనపరుస్తున్నారు. సపోర్ట్ పాడుకోవాలి.
క్రైస్తవ క్రైస్తవ ఒక కొద్ది నిమిషాలు మాత్రమే నీతో వాక్యాన్ని కోసం ఆశపడుతున్నా. ఎందుకు నాకు ఈ పాట నాకు చాలా సమయం ఉందండి. నేను చెప్తాను. నేను ఒకసారి ఈ సంగతి లైఫ్ పాటి నేను 7వ క్లాస్లో ఉన్నప్పుడు నేను నేను ఎలాంటి వాడు. మా అమ్మను మా నాన్నగారు బాగా కొట్టేవాడు. పడుకొని మా అమ్మ బాగా కొట్టేశాడు. మా అమ్మ తల ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయాడు. బయట పడుకోవడం. అమ్మ అంటే చాలా ప్రేమగా మూల ఉన్న ఇది రాకలు బండ తీసుకొని మా నాయన వాడిని కొట్టేసింది. చనిపోయాడు అనుకున్నా. చనిపోయాడు. నేను అప్పుడు ఎక్కువ ఇక్కడ వక్తాసు కూరుతుండేవాడిని పిల్లలు. మళ్ళా నేను పట్టేది ఆలోచించాను. మా నాన్న చనిపోతే మా అమ్మ పరిస్థితి, మా తమ్ముడు మా చెల్లి పరిస్థితి. డైరెక్ట్ చర్చిలోకి మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ప్రభు మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ ప్రార్థన ప్రార్థించిన ప్రభు నేనైతే నీ పని చేస్తున్న చర్చిలో వాపస్ కాబట్టి నాకైతే మా డాడీ మా నాన్న ప్రార్థన చేశారు. ఒక 2 రోజులు కోమాలో ఉన్నాడు. 3వ రోజు ఆయన కళ్ళు తెచ్చి మాట్లాడాడు. ఈ లోకం ఎలాంటిదంటే పంటికి అంటే తిరిగే నేను ఎందుకు ప్రారంభంలో ప్రార్థన చేశాను. ఎంత ప్రేమ కలిగినవాడంటే ఒక తాగుబోతు భర్తను భార్య భరించినట్టుగా మన దేవుడు భరిస్తున్నాడు కనుక, మనం క్షమిస్తున్నాడు కనుక, మనం ప్రేమిస్తున్నాడు కనుక, మనం భోజనం పెడుతున్నాడు కనుక, మనం కాచి కాపాడుతున్నాడు కనుక మనందరం ప్రారంభంగా బయట సపోర్ట్ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా క్రైస్తవ క్రైస్తవ క్రైస్తవ. ఎవరు ఆనందం ఉందండి? ఎవరు ఆనందం ఉందండి? ఏసైనా ఒకసారి పార్టీ కొన్ని మాట్లాడుతుంది. ఒకసారి
లూకాసు వార్త 21వ అధ్యాయము 26 చదవండి. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన ఏ సంభవిస్తాయంటే విపత్తులు? ఫస్ట్ మాట చదవమ్మా. 21 చదవమ్మా. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, సముద్ర తరంగ గర్జనలతో భూమి పైన ప్రజలకు ఏ కాలం సంభవిస్తుందంట? చెప్పాలి. ఏ కాలం సంభవిస్తుందండి? గడ్డుకాలం సంభవించును. ఎవరికి? భూమి పైన ఉన్న వారికి. మరి అయితే గడ్డుకాలం ఎవరికి కాదు? ఎవరికి ఉండదు? దేవుడు లోకస్తులు సాధారణులు సంతోషములు లోకాన్ని అనుసరించి భూమి వాసులను అనుసరించి జీవిస్తే నీకు సమాధానం. దేవుని యందు ఉండేవారికి ఇలాంటి భయంకర సంఘటన సంభవించినప్పుడు మనకు కలిగే ఏంటి? నాకున్న రోగాన్ని బట్టి నేను చచ్చిపోతానేమో. ఎక్కువైంది మన భయం, ఎక్కువైపోయిందండి. మరణానికి ఎవరు భయపడాలి? ఎవరు భయపడాలి? చెప్పాలి. ఎవరు భయపడరు మరణానికి? భయంకరమైనది ఏంటి చెప్పాలి? భయంకరమైనది ఏంటి? పాపం నిజంగా భయంకరమైతే దాని దగ్గరికి వెళ్తారా చెప్పండి? నిప్పు భయంకరమైంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలి. పాపం భయంకరమైనది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలి. సావు భయంకరమైంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళరు. పాపం భయంకరమైంది చెప్పండి. పాపము కాదు భయంకరమైంది, పాపము వలన వచ్చు జీతము అని పేరు కలిగిన సావు. మరణం చాలా భయంకరమైనది. చాలా భయంకరమైన జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మరణం కంటే భయంకరమైన మోపులు ఏమో భయంకరమైన మరణం అంటే భయంకరమైన ఉందా? ఎవరు ఉందా? ఎప్పుడు పత్రిక 10వ అధ్యాయము 31 మాటలు ఇలాంటి మాటలు బాగున్నాయి. ఎప్పుడు పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. సజీవుడైన దేవుని చేతిలో చిక్కుట మహాభయంకరం. సజీవుడైన దేవుని చేతిలో చిక్కుట మహాభయంకరము. భయంకరమైన సంగతి జాగ్రత్త. మరణం కాదు. మీరు అనుకున్నారు సమస్యల వలయంలో సురుకులో వచ్చుకుంటా మహాభయంకరమైన స్థితి దుస్థితి కాదు. దేవుడు మాట ఏంటంటే సజీవుడైన దేవుని చేతులలో చిక్కుట మహాభయంకరమైన సంగతి అంటున్నాడు. మీరు దేవుని ఒక సైడ్ చూస్తున్నారు, రెండో వైపు చూడలేదు. ఇవన్నీ డైలాగులన్నీ బైబిల్లో చూడండి. నాకు గమనించండి. ఈ భూమి పైన పుష్పాలు, ఈ ఫ్లవర్
ఈ ఫ్లవర్ ఈ పువ్వులు చేసింది ఎవరైనా అందమైన ఈ ఫ్లవర్ అందమైన చాలా పువ్వు అంటే ఆనందం. ఈ పుష్పమే అందమైనదైతే దీన్ని సృష్టించిన దేవుడు ఎంత అందగా చదువుకుంటాం. తర్వాత ఈ భూమిని ఆకాశాన్ని చేసింది ఏమండి? భూమిని ఆకాశాన్ని చేసింది భూమి ఆకాశం ఎవరేంటండి? కానీ ఒక్కొక్కసారి ఈ భూమి ఆకాశం లేకపోతే ప్రకృతి ఏం చేస్తుందండి? కన్నెర చేస్తుంది. రాస్తారు కన్నెర చేసిన ప్రకృతి. మీకు శుక్రవారం చెప్పాను ఎంత భయంకర సంగతి అంటే హైదరాబాద్లో ఇప్పుడు గాలి ఏ విధంగా గాలి ఆక్సిజన్ కొత్త పడింది. ఈ తల్లులు డెలివరీ కాకుండా కాంపు బిడ్డ జన్మ చేపిస్తున్నారు. ఆక్సిజన్ ఉంటే అన్ని సజీవంగా ఉంటాయి. గాలి ఏంటంటే ఇక 5 సంవత్సరాలు తర్వాత హైదరాబాద్లో, చెన్నైలో ఉన్న, ఢిల్లీలో ఉన్న పరిస్థితి అన్నట్లో మనం సభ్యులు ఆక్సిజన్ కొనాలి, మాస్క్ కొనేవాళ్ళు ఆక్సిజన్ కొనాలి, అందరూ ఎప్పుడు తెలియాలి ఆక్సిజన్ బయట. ప్రకృతి ఒక్కొక్కసారి భయంకరంగా విలయతాండవం చేస్తుందండి. నిన్న చైనాలో ఏదో రావట్లేదు. ఎన్ని లక్షలు చేస్తారండి? 26 లక్షలు చనిపోయారు. 26 లక్షలు అర్థం కట్టారు. 26 లక్షలు. ప్రకృతిలో ఉన్న భూమి అందమైనప్పుడు దేవుడి గడ్డ ఈ ప్రకృతే ఇంత భయంకరమైనప్పుడు దేవుడు చెప్పాలి ఇంకా భయంకరమైన వాడు ఎవరికి? చాలా మంది అంటారు నేను చెడ్డోని మంచోని మనం చెడ్డోని మంచోని అంత అబద్ధమే. ఎవరికైనా భయంకరంగా కనిపిస్తారు. నేను మన అంతటి వారి ప్రార్థన దేవాలయంలో అంతటి వారి పాపాత్మను భయపడినట్టుగా ప్రసంగించే అంతటి వార ఆయన ప్రసంగం చెప్తే ఏమవుతుందంటే అందరికీ పాపం చేసేవాళ్ళు భయపడుతుంది. భలే మాట అది నాకు సాక్షిగా పాపాత్ములు భయపడినట్టుగా ప్రసంగించే అంతటి దేవుడు చాలా భయంకరుడు అండి. ఈ పరలోకంలో మీటింగ్ జరుగుతుందా? మీటింగ్ దేవుడు వస్తాడ. వాళ్ళకి ఎలా కనిపిస్తారు? ఒకసారి దేవుడు మాట్లాడి దేవుడు అందాము 89 వస్తాయి. 7 సంవత్సరాలు 7 చుట్టూ ఉన్న వారి భయంకరుడైన భీకరుడైన కాదైనా
దేవుడిని భయపెట్టి ఆకాశం తప్పించడం, భూమి మండలంలో ఇవన్నీ మాట్లాడుతున్నారు. చివరిలో 21వ సువార్తని 21వ అధ్యాయం 25 చదవండి. ఇవన్నీ సంబంధించిన ఉన్నప్పుడు ఇది రక్షణ కాలం ఉంటుంది. భూకంపం వస్తే ధైర్యం అంటున్నారు. ఎవరి గురించి ఉద్దేశించి మాట ఈ స్వార్థ ఇద్దరికండి. ఒకరెవరు? దేవునికి లోబడిన వారికి, రెండవది దేవునికి లోబడి వారికి స్వార్థ. మీరైతే మాట్లాడు భయపడతా వచ్చినప్పుడు కుక్క వచ్చిందనుకోండి, తండ్రి పక్కన చేయబట్టుకొని కుమారుడు ఉన్నాడు, భయపడ్డా తన కొడుకు వదిలిపెట్టిన మాటని తన కొడుకుతో తనగా ఉన్నారు. ప్రతి సంఘంలో ఇద్దరు ఉంటారు. తనవారు అని దేవుడు చెప్పేవారు, దేవుడు తనవారు చెప్పేవారు, తనవారు కాని వారని చెప్పేవారండి. మంచి చూడనట్టు, వెలుగు చేయనట్టు, జీవమార్గం అన్నట్టు తనవారు ఉన్నారు ప్రతి సంఘంలో, తనవారు కాని వారు. వాళ్ళందరికీ స్వార్థ జాగ్రత్త సిద్ధపడి స్టాఫ్ కట్టుకొని ఈ యేసుని సిద్ధపడి అదే సిద్ధపడడం అంటే ఎలా ఉండాలి? సిద్ధపడాలంటే ఏమండి? మాట స్వార్థ 36వ అధ్యాయము 34వ వచనం. కొంచెం విషయాల శక్తితోనూ ప్రాముఖ్యతను చిన్న చిన్న మీరు మందమతులు అయి ఉండగా అది ఇవన్నీ తొలగించుకోవడం సిద్ధపడాలంటే ఏది సిద్ధపడతాము? ఏది సిద్ధపడదు? రెండో కాక నేనేం చెప్పాను? వ్యవసాయ వస్తాడు ప్రతి నేత్రము ఆయన చూస్తున్నాము. ఈ భూకంపాలు, ఈ భయము, ఈ మరణాన్ని ఇవన్నీ ఎవరికి? దేవునికి లోబడిన వారికి, పాపంలో ఆనందించిన వారికి. తుచ్చ విషయాసక్తి అవసరంగా పడిదాని విషయాలు ఆసక్తి కలిగిన వారికి, పావులు ఇలాంటి కష్టం కలిగిన వారికి, ఇలాంటి పాపలు ఆనందించే వారికి గుర్తిస్తాయి. అన్ని వాళ్ళకి ఏముంటుందట? ఏమవుతుంది? బయట ఇంకా మరణం సంభవిస్తుంది. జాగ్రత్త. అప్రమత్తులను మెలకు మన దేవుడు ఎంత గొప్పవాడంటే వదిలేసి కథాన్ని పరిగణలో తీసుకున్న దేవుడు అన్నాడు. కాబట్టి ఏం చేసినా నువ్వు అది వదిలేసి దేవుడి పాదాలు పట్టుకుంటే, దేవుడిలో కూడా జీవిస్తే నేను జీవిస్తాను. బాగా జీవిస్తాను. ఇవన్నీ ఎవరు వదిలిస్తే? ఎవరికైనా భయపడు చెప్పాలి. ఎవరికైనా భయపడు? లోకస్తులు, లోకాసరంగా జీవించేవాళ్ళు, పదకాలం పాటలు దర్శనాలు కలిగిలా దేవుడి మీద లేకుండా, తల్లి మీద రాకుండా, భక్తుల భార్య పిల్లలను మోసం చేస్తూ, అందరి మోసం దేవుడిని మోసం చేస్తూ జీవించే వాళ్ళు దేవుడు భయంకరుడు కనిపిస్తాడు. అర్థమైంద? ఒక మాట అద్భుతమైన మాట తీసుకోండి. ప్రేమైన దేవుడు వల్ల కీర్తనలు 33 అధ్యాయము 18 14 కీర్తనలు 33 18 14 గొప్ప మాట. మరణను రక్షిస్తాడు. వారి అసురంటే ప్రాణులను కాపాడు. వాళ్ళ ప్రాణాలు ఏం కాదు.
10,000 మంది నా పక్కన విపత్తిలో పడిపోయినా నాకు పడింది. నీకు ఏది కాదండి, ఏది కాదండి. ఒకసారి వరదలు వచ్చాయి, ఎలాగీలో మొత్తం కొట్టుకుపోయాయి. చర్చి దగ్గర నుంచి చర్చి ఆ మెట్లు, ఆ తాప మెట్లు తాపలోకి వచ్చాయి. పైకి రాలేదు. దేవుని కరుణకు ఎవరైతే పొందుతారో వారికి మరణం ఉండదు, వారికి ప్రాణంలో ఎలాంటి హాని కలగదు. అది వాళ్ళు భయపడదు. అలాగే చూడు, నీ రక్షణ కాలం ఇది. దేవుని రక్షించే కాలం, ఇతరులు శిక్షించే కాలం అంటుంది. తన కరుణ పొందే వాళ్ళని ప్రాణాలు ఎలాంటి అనుభవాన్ని దేవుడు ఎలాంటి హాని జరగదండి. ఏ తొలగ వాళ్ళ గురాన్ని వాళ్ళ ఇంటిని గురంలో సమీపించిన తాగలు ఒక శ్రీముఖి చూపిస్తారు. ప్రయాణించండి. ఈ బైబుల్లో ఎస్తే ఒక ఎప్పుడైనా చెప్తాను గురించి మిగులు అంతగా ఎవరంటే అహష్వేరోషు అనే ఆ రాష్ట్రాలన్న 127 రాష్ట్రాలను ఇండియా నుండి ఇథియోపియా వరకు పరిపాలించినటువంటి అహష్వేరోషు రాజు అనే కాలన రాష్ట్రాలన్న ఎస్తేర్ ఒక రాజు ఇక్కడ చెప్పండి. ఎస్తేర్ బాగా అప్పట్లో వినండి, రాజులకు ఉపపత్తులు ఉండేవాళ్ళు. అంటే భార్య కాక వేరే స్త్రీలుగా దేవుడు రాయించారు. చాలా మంది రాజ్యాలను ఆయన ఓడించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యవనస్తుల స్త్రీలను ఇక్కడికి రాజ్య ప్రాసాదాలను తీసుకొస్తారు అన్నమాట, బందీలు. అలా తీసుకురావడానికి రోజుల్లో ఒకటే ఎవరు చెప్పాలి అయితే ఒక 12 నెలలు వాళ్ళు బాగా వాళ్ళని ముస్తాబు చేస్తారన్నమాట, శారీరకంగా బాగా చేస్తారన్నమాట ఒక పెట్టేసి ఆ స్త్రీలు. సో 12 నెలల తర్వాత రాజప్రాసాదానికి వీళ్ళ పట్టేవాళ్ళన్నమాట రాజు ఆనందం కోసం. అయితే యువకులందరిలో ఈ అహష్వేరోషు అనే రాజు ఆ యొక్క మన్నను పొందినటువంటి ఏకైక యువకులని ఎస్తేర్. చెప్పండి, ఆమె అంత అంతరంగా ఒక శాసనం ఉందండి. ఒక శాసనం శాసనం ఎవరైనా భూమి అంటారు, రాజు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా రాజ ప్రాసాదంలోనికి వెళ్ళడానికి సాహసిస్తే వాళ్ళకు రాజు చేసే శిక్ష ఏంటి? మరణ శిక్ష. ఈమె రాజుకి పోరాడుతుంది. ఎందుకంటే ఆయన ఆనందపడ్డానికి కాదు. రాజు దగ్గర హామాన్ ఒక మంత్రి ఉంటాడు. ఆవిడేంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ చంపాలనుకుంటారు. వారిని సంపించడానికి రాజు పోరాడుకుంటారు. అయితే ఒక శాస్త్రం, ఏ శాస్త్రం? రాజు పరీక్ష కాకుండా ఎవరైనా రాజప్రాసాదంలోకి అడుగుతారని సాహసిస్తూ వాళ్ళకి మరణదండన. అయితే ఒకసారి ఒక 2 సెకండ్లు చూసి మా వాక్యాన్ని చూస్తాం. ఎస్తేర్ గ్రంథం వారి అద్భుతమైన మాటలు. ఎస్తేర్ గ్రంథము కలిస్తే బైబిల్లో వినండి. ఎస్తేర్ గ్రంథం కలిస్తే బైబిల్లో 1, 2, 3, 4, 5 అధ్యాయాల ప్రాయం 14వ అధ్యాయం ముందు ఉంటుంది. తర్వాత 3వ అధ్యాయం ఉంటుంది, మళ్ళీ 12వ అధ్యాయం. ఎందుకంటే వాళ్ళతో పదులు దొరికారన్నమాట. సో ఒక స్టోరీ ప్రారంభంలో ఎలా ఉంటుందో తప్ప అలా ఉంచడానికి కానీ క్రమంగా కట్టడానికి ఇట్లా పొద్దు పైసారన్నమాట. అంటే వెనకాల రాసిన అధ్యాయం ముందు రాసిన అధ్యాయం ఎందుకంటే క్రానలాజికల్ దాని సీక్వెన్స్ కోసం, ఒక క్రమం కోసం అది చదివితే దేవుడు అలా పెట్టించారన్నమాట. ఎస్తేర్ గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం.
కానీ స్త్రీ కానీ ఒకటే ఒక శిక్ష, మరణము. ఆయన పరిచయం తీర్చదున్నది ఏమండి? మరణం. అయితే ఈమె ఏం చేస్తున్నాడు? 15వ అధ్యాయము 6వ మాటలు చూడమని 6వ మాటలు. తాను చెవికంటి మీద సుకుమారంగా రాలి నడుస్తుండగా మరియ చెవికంటి ఆ వెలుపల అంచులను పట్టుకొని గంట వచ్చుచుండెను. ఎస్తేరు మూర్తి నుంచి సత్యం వలె ఉండెను. ఆయన ఆ వాపు చెప్తుంది. చివరి మాటల ఎస్తేరు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం. ఎస్తేరు ఈ బైబిలుకు నేను నీ ప్రియనాథుడను కాన దైవం తెలుసుకున్నాను. నీ బిడ్డ అపాయం కలదు. నా శాస్త్రం గురించినది సామాన్య ప్రజలే కానీ నీకు కాదు. ఇప్పుడు నా దగ్గర పడింది ఆమె గౌరవించుకుంటారు. అది నచ్చుతారు. ఏమంటున్నాడు? బాబు వస్తాయి. ఆయన బంగారు అవన్నీ చూస్తానే, ఆవరణం ఆయన వస్త్రధారం చూస్తానే, ఆయన తెలిసి చూస్తానే కూర్చుని పడిపోతుంది. ఆ పైకి ఒక మాట అంటారు. ఏమని? ఎస్తేరు ఈ శాస్త్రం అనిపించేది అందరికి కానీ నీకు కాదు, అందరికి కానీ సామాన్య ప్రజలు కానీ నీకు కాదు అన్నమాట. ఏ శాస్త్రం? మరణ శాస్త్రం. ఎందుకు ఆ చెప్పాడు? అంటే ఆయన ఇష్టం కనుక, ఆమె ఆయన మన్నను పొందింది కనుక. మిగతా వాళ్ళకి ఎలాంటి ఆయన రాజు, భయంకరుడు, ఎవరు చంపేసేవాడు. కానీ వస్తే చంపలేదేమో. ఏమంటున్నాడు? ఆ కూర్చి వెళ్ళిపోతాయి. ఎస్తేరు భయపడద్దు, నేను ప్రియనాథుడన్నా. ఈ శాస్త్రం ఎక్కించేది ఎందుకు నాడే శాస్త్రం ఎక్కించలేదు చెప్పండి. ఆమె రాసు మరణం పొందింది. అయితే ఈ మరణము, ఈ రాసు, ఈ ఉపద్రవాలు, ఈ విపత్తులు, ఈ భయం, కాలం ఇవన్నీ ఎక్కించేది ఎవరికి? మనకు కాదు. ఎవరికి? ఆయన కరుణ పొందే వారికి. దయచేసి అంటే దేవుని కరుణ పొందిన వారు, ఆయన కరుణను పొందని వారు ఉన్నారట. ఎవరైతే ఆయన కరుణను పొందలేదు వారిని హెచ్చరిస్తున్నారు. దేవుని కరుణను ఎవరైతే పొందారో వాళ్ళకు తెలిసిన మాట ఏంటి? మొదటి మాటలో నీకు రక్షణ ప్రసాదిస్తాను అంటున్నాడు. రక్షణ, నీ కుటుంబాన్ని రక్షిస్తాను అంటున్నాడు. నీ పిల్లల్ని రక్షిస్తాను. ఎంత బాగా నేను నీ ప్రేరణాలు బయట ఈ మనసాన్ని వచ్చే వాళ్ళు నీ కాదు వేసుకుంటున్నారు. దేవుని సంతోషపెట్టి వారిని జీవించాలి. నేను ఒకటే చెప్తున్నాను. మొదటి వాతావరణం ఈ సంవత్సరం ఎన్నో క్రిస్మస్ పండుగలు చేస్తుంటారు. సంతోషం. అవి సిద్ధపాటు క్రిస్మస్ పండుగగా నటించుకోవచ్చు. ఈ సంవత్సరం నువ్వు చేసుకునే క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ ఎలా క్రిస్మస్ పండుగ? దేవుని కరుణ పొందినటువంటి వారిగా పండుగ చేస్తారు. క్రిస్మస్ పండుగ ఆ రోజు బాగాలి, ఆ రోజులో సమాధానం ఉండే సార్ నిజంగా ఆ రోజు మన శక్తి ఎంత పండుగ చేసుకోవట్లేదు. భార్య భర్తల సంఖ్యలో పిల్లలు ఒకదారి, భర్త ఒకదారి, భార్య సిద్ధపాటి తుచ్చ విషయాసక్తితో తాగుబోలో చీకు చిరతరులు మందమతులుగా భక్తులు ఉన్నారు. మందమతులు అంటే శరీరం మందం. మందం ఏమైంది అర్థం కాదు. ఏం జరుగుతుందో ఏం చేసినా అర్థం కాదు. తాగుబోతులకు ఎలా ఉంటుంది చెప్పండి? బాగా ఆనందంగా ఉంటుంది.
రోడ్డు పక్కన ఆగి తావు మొత్తం దిగిన తర్వాత అయ్యాలి ఏంటని ఏమర్థమవుతుంది? జోబు ఏముండదు, బస్సు ఉండదు, చెప్పులు ఉండదు. కాబట్టి తుచ్చ విషయాల శక్తులను, తాగులను, సీముసిగా ఇలాంటి మరి పాపములతో మీరు మందమతులై జీవించక అప్రమత్తులై ఉండని చెప్తున్నాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని లోపడతారో వాళ్ళు నిజమైన క్రిస్మస్ పండుగ చేస్తున్నారండి. వదిలేసి దేవుడు చూసుకున్నాడు. తీర్పు చేశారు. ఎందుకు నేను చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తి గురించి మనము చెడ్డగా లేకపోతే చెప్పండి, మన గురించి మనం చూస్తున్నాము. అందుకే మనం స్వార్థం మాట్లాడుకుంటాం. విషయాలపై ఆసక్తి అవసరం. దేవుడు చూసుకున్నాడు. నిజంగా నీవు దేవుని ఆయన విషయంలో నిర్దోషిగా ఉంటే, నీవు తప్పుడే పాపం లేకపోతే దేవుడే దేవుడికి అసలు ఆయన ప్రతిగా మనిషికి అంతర్గతమైనటువంటి వాడు. ఈ సంవత్సరం నీ కుటుంబాల దేవుడు వల్ల నిజమైన క్రిస్మస్ పండుగ జరగాలి. నీ భార్యకి సఖ్యత లేకపోతే భార్య సఖ్యపడండి, భర్తలు సఖ్యత సఖ్యపడండి. నీ భార్య పిల్లలను భర్తలు పిల్లలు మోసం చేస్తూ మోసకరమైన చేస్తుంది అంతే నచ్చేత. నేను లోకానికి వెళ్ళినట్టు నాకు అర్థం లోకం అంతా సీకటి సీకటిలో ఉన్నాము. ఏం చేస్తున్నాం అర్థం కాదు. అందరూ కాదు ఏం చేస్తున్నాం అర్థం కాదు. దేవుడు చేతనివ్వబడి ప్రకటించిన వ్యక్తులుగా జీవించి దేవుడి కరుణను పొందిన వాళ్ళగా జీవిస్తే ఏదైతే చేస్తే కానీ ఆ రాజు యొక్క మనల్ని పొందిందో అది దేవుని యొక్క కృపలో మనల్ని మనం పొందుతాం. ఈ కృప దేవుడు అంతా దయచేయాలని సమీపం